అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు మౌన స్వామి, మౌనంగా ఉండే స్వామి అన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడరు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం అన్ని గుర్తొచ్చేస్తా ఉంటాయి ఆయనకి. ఇవాళ అన్నిటి మీద మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ రోజున డాక్టర్ సుధాకర్ గారిని మరి నిజమే కదా, మరి దారుణంగా ఒక మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి రోడ్డు మీద ఒక దళితుడిని ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఒక వ్యక్తిని దారుణంగా ఈ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దారుణంగా చంపింది. కాబట్టి ఎవరికో, వారికి సంబంధించిన వాళ్ళకి ఎవరికో బాధ ఉంటే అది తప్పకుండా పెట్టి ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన ఆనాడు 2014-19 మధ్యన కూడా ప్రతిపక్ష వలవలో ఉన్నాడు. ఆనాడు ప్రతిపక్షంగా ఏం చెప్పేవాడు ఆయన, నాకు 25 మంది ఎంపీలు గెలిపించండి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా చేస్తా, మెడలు ఉంచుతా అన్నారు. సరే అని 22 మందిని గెలిపించారు. ఆ తర్వాత ఏ రోజున దాని గురించి మాట్లాడినటువంటి పాపాన పోయారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అక్కడ రెచ్చగొడతా ఉన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని. నేను అడుగుతున్నా, ఇవాళ అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడే అర్హత, దాని గురించి ప్రస్తావించే ఇది ఈ ప్రభుత్వానికి ఎక్కడుందా? ఈ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఆ రోజున కనీసం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా